ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ దినాలు ఇవన్నీ ఈ డిసెంబర్ అంతా కూడా క్రిస్మసే. సో ఈ క్రిస్మస్ సందర్భంగా శుభములు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు మనల్ని ప్రభు ఆయన కాపాడి సంరక్షించి నడిపిస్తూ వస్తున్నారు. మనం సిద్ధపడుతున్నామా? పండుగ రాబోతుంది, దగ్గరలో ఉంది. ఇంక జస్ట్ ఒక 20 డేస్లోనే మనం క్రిస్మస్ను ఆచరించబోతున్నాం. సో ఈ యొక్క విషయంలో అప్పటికప్పుడే హడావిడి ప్రారంభమవుతుంది. ఇక కొత్త బట్టలు కొనటం, ఇక రకరకాలైన ఇంటికి పెయింటింగ్స్, సున్నాలు కొట్టడం, పిండి వంటలు, ఇవన్నిటిని గురించి చాలామంది ఒక విధంగా అది ఆలోచిస్తూ ఉంటారు. వాటి మీద మనసు పెట్టుకొని ఉంటారు కొంతమంది. ఇక కొంతమంది కొత్త బట్టలు ఉంటేనే పండుగ అన్నట్టుగా ఉంటుంది, లేకపోతే ఇక సంవత్సరం పండుగ లేదు, ఏం లేదని. ఈ వెలుపటి వాటికంటే కూడా దేవుని యొక్క జననం నా జీవితాలకి ఎంతో ఉన్నతమైన భాగ్యం ఇచ్చింది అని మనం దాని విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుళ్ళు మనం ఎదగాలి. లేఖనాల్లో మనం చూస్తున్నాం, పత్రికలు రాసినటువంటి దైవజనులు అందరూ, యేసు ప్రభు శిష్యులైన పేతురు, యోహాను, యాకోబులు, వీళ్ళందరూ రాశారు. అలాగే పౌలు గారు కూడా రాశారు. ఇంతమంది పత్రికలు రాసినా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి 40 రోజున వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆ తర్వాతే పత్రికలు రాయబడింది. లోకా రాశాడు, లోక సువార్త కానీ, అపోస్తుల కార్యం కానీ లోకా రాశారు. సో వీళ్ళెవ్వరూ కూడా క్రిస్మస్ ఇది పలానా రోజు సంవత్సరం జననం దినోత్సవం జరపాలి అని ఎవరు రాయలేదు. దాని గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే మీరు అనొచ్చు, అప్పట్లో ఒకవేళ జన్మదినోత్సవాలు జరుపుకోవట్లేదేమో అని. నో, జరుపుతున్నారు. ఆ దినాల్లో జన్మదినోత్సవాలు జరిపారు. పాత నిబంధనలో ఆది కాండంలోనే హేరోదు పుట్టినరోజుని గురించి వ్రాయబడింది. క్రొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తున్నాం, హేరోదు జననం ఉంది. హేరోదు జననాన్ని గురించి కూడా బైబిల్ తాటిగా చెప్తుంది. హేరోదు జన్మించిన దినాన్ని పెద్ద ఒక ఉత్సవంలాగా జరిపిస్తున్నారు. అంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఆ దినాల్లో కూడా ఉన్నాయి, లేవని ఏం లేదు. కానీ యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి, ఆ బర్త్డే గురించి ఎక్కడ కూడా డేట్ కన్ఫర్మ్ చేయలేదు. బైబిల్లో ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు ఒకవైపున. రెండోదిగా ఆది కాలపు పరిశుద్ధులు, దైవజనులు ఎవరు కూడా సెలబ్రేషన్ కోసం దాని మీద మనసుంచలేదు. కానీ యేసయ్య జన్మించినటువంటి కారణాన్ని మాత్రం మర్చిపోలేదు. హల్లెలూయా. ఎందుకు యేసయ్య జన్మించాడు? వై జీసస్ వాస్ బోర్న్. సో ఇక్కడ మనం ఈ రోజున ఇదే ప్రవక్త యెరెమయా గ్రంథంలో 11వ అధ్యాయంలో 19వ వచనంలో గమనించినప్పుడు అక్కడ ఆయన అంటున్నాడు, ఉపమాన రూపకంగా, లేకంటే ఒక ప్రాఫెసీ టైప్లో ఆయన అంటాడు, నేను సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటిని అని. సాధువైన గొర్రెపిల్ల వలె, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఉన్నాను. సో ఇక్కడ మనం ఈ మాటను ఆధారం చేసుకొని క్రొత్త నిబంధనలోకి మనం వెళ్ళినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు యేసు ప్రభువుని చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసయ్య ఎంత సాధువైన, మృదువైన గుణము అను అక్షయాలంకరణ కలిగి ఉన్నాడు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును అని మత్తయి సువార్తలో యేసయ్య అంటాడు. కనుక నా ఎద్దుకు వచ్చి మీరు నా కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకోండి అని అన్నాడు. సో యేసు ప్రభువుని ఇక్కడ అలంకార రూపకంగా సాధువైన, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఉన్నాడు. గొర్రెపిల్ల మౌనంగా తల ఉంచుకొని వెళ్ళిపోతుంది. దాని యొక్క ప్రాణం ఆ విధంగా వధించబడుతున్న పరిస్థితి. ఆ యొక్క వధకు సిద్ధమైనటువంటి గొర్రె ఏ విధంగా తల వంచుకొని వెళ్ళిపోతుంటుందో ఆ విధంగా యేసయ్య వెళ్ళాడు అని వ్రాయబడింది. ప్రవక్త యెషయా గ్రంథంలో ఈ మాట వ్రాయబడింది. 55వ అధ్యాయం, 53వ అధ్యాయంలో ఈ విధంగా, తండ్రి అయిన దేవుడు ఆయన నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు నలగొట్టబడ్డాడు. సో సిలువ వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల వల్లే ఆయన వెళ్తున్నటువంటి ఆ పరిస్థితిలో ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన వికారంగా మారిపోయాడు. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ యేసయ్య అనుభవించాడు అనంటే
మనకు స్వరూపం ఇవ్వడానికి ఆయన స్వరూపం లేనివాడుగా అయిపోయాడు. మనం సారూప్యము పైకి కనబడే సారూప్యం కాదు, అంతరంగమందు పరిశుద్ధతని ఇవ్వడానికి ఆయన బాహ్య శరీరంలో నలగొట్టబడు వికారముగా మారిపోయాడు. స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా మారిపోయాడు. అట్లాగని ఆయన అందవికారిన కురిపిన అనంటే కాదు, ఆయన 10,000లో అతికాంక్షణీయుడు. 10,000 మంది పురుషుల్లోనైనా సరే ఆయన తేలిగ్గా గుర్తుపట్టవచ్చు. అంతటి సౌందర్యం కలిగిన దేవుడు, అంతటి మహోన్నతుడు. ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నప్పటికీ కూడా ఆయన విలక్షణంగా ఉండేవాడు. 10,000 మందిలోనైనా సరే ఆయన గుర్తించవచ్చు. అలాంటి ప్రభువు సిలువ కొరకు, సిలువలో ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా వికారముగా మారిపోయాడు. ఇంత బాధను ఆయన అనుభవించాడు. ఎందుకోసం యేసయ్య ఇన్ని బాధలు అనంటే, నిన్ను నన్ను ఆయన తనతో కూడా కూర్చోండిబెట్టాలనే ఆయన ఈ బాధలు అనుభవించాడు. ఇన్ని సంవత్సరాల ఈ క్రిస్మస్ ఆరాధనలో నిజంగా నువ్వు మనసారా ఆలోచించు, మనసారా జ్ఞాపకం చేసుకో. నిజంగా నీవు ఆ సిలువ త్యాగాన్ని బట్టి, ఎప్పుడైనా యేసయ్య యొక్క త్యాగాన్ని బట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, దేవుడు నన్ను మార్చాడు, నన్ను విడిపించాడు అని నువ్వు ఎప్పుడైనా చెప్పగలవా? సాక్ష్యం ఇవ్వగలవా? నేను కర్ణాటకలో సేవ చేస్తున్నటువంటి ఆ దినాల్లో 2004 నుంచి 2009 వరకు ఆ ప్రాంతంలో నేను సేవ చేశాను. ఆ సమయంలో కొన్ని ప్రాంతాల్లో నేను గమనించాను. ఓ రోజున నేను ఒక ఇంటికి వెళ్తున్న మార్గంలో ఒక సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతుంది. అది రోమన్ కేథలిక్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం. అది నేను అంద వే వెళ్తా గమనిస్తే అక్కడ నేను గమనించాను, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, స్త్రీలు పురుషులు తేడా లేకుండా అందరూ వైన్ తాగుతూ ఉండటం నేను గమనించాను. సెమీ క్రిస్మస్ వైన్, ఆ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్లో వైన్ తీసుకుంటూ ఉన్నారు. బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభు వైన్ ఆయనే ఇచ్చాడు అని అంటారు. ఏం వైన్ ఆయన ఇచ్చింది? ఏం వైన్ ఇచ్చాడంటే, మొత్తెక్కించి వైన్ ఇవ్వలేదు ఆయన. ఆయన నీళ్లను ద్రాక్షరసంగా చేశారు. ఆ ద్రాక్షరసం జబ్బుది కాదు. జబ్బుదంటే కుళ్ళింది, మొత్తిచ్చేది ద్రాక్షరసం, అది వైను. ఇది గ్రేప్ జ్యూస్. ఈ యొక్క ద్రాక్షరసం ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ద్రాక్షరసం. ఆయన వైన్ ఇవ్వలేదు. సో కొన్ని ఆ ట్రాన్స్లేషన్స్ వైన్ అని ఉన్నందువలన వారు వైన్ అని నిజంగా వైన్ తాగుతున్నారు. అదేంటంటే యేసు ప్రభు ఇచ్చిందే, వాటర్ని వైన్గా చేశాడు కదా అని అంటారు. సో దేవుని బిడ్డలుగా మనం గమనించాలి, యేసయ్య వధకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన సిలువను అనుభవించాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో సిలువ ధ్యానాలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నావా? అసలుకి ఆయన జన్మించిందే సిలువ కోసం అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే సిలువ త్యాగం లేకపోతే ఆయన జన్మించి కూడా వృధా. ఆయన జన్మించి కూడా వృధా. సిలువే, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారానే మానవాళికి పాప క్షమాపణ కలుగుతుంది. అదే ఎక్కువ ఇంపార్టెంట్. దాని గురించి అనేక సార్లు పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో యేసయ్య యొక్క సిలువ త్యాగాన్ని గురించి మెన్షన్ చేశారు, కానీ ఆయన జననాన్ని గురించి ఎక్కువసార్లు మెన్షన్ చేయలేదు. ఆయన జననాన్ని ఒక ప్రత్యేకంగా ఎక్స్పోజింగ్ చేసి అదేదో చూపించాలని తాపత్రయపడలేదు దేవుని వాక్యం. ఆయన మరణ పునరుద్ధానాలని, ఆ మరణ పునరుద్ధానాల ద్వారా మానవులకి కలిగేటువంటి ఆ యొక్క శ్రేష్టతను దేవుని లేఖనం తేటగా చెప్తుంది. దైవజనుడు పేతురు ద్వారా ప్రభు రాయించిన మాట ఏంటంటే, ఆయన మృతుల్లోండి తిరిగి లేచినందువలన జీవముతో కూడిన నిరీక్షణ స్వాచ్యం, అనగా వాడబారనిది, నిర్మలమైనది, అక్షయమైనటువంటి ఆ స్వాచ్యము మనకు కలగాలని, ఆయన మృతుల్లోండి తిరిగి లేచినందువలనే ఇది జరిగింది అంటూ దైవజనుడు పేతురు ద్వారా దేవుడు రాయించాడు. సో ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు నీ కొరకు మృతుడై తిరిగి లేచాడన్న విషయాన్ని గుర్తించి ఆయన ద్వారా కలుగుతున్న ఆ శ్రేష్టతను నువ్వు కలిగి ఉండకపోతే అసలు నువ్వు క్రిస్మస్ చేయటం కూడా వ్యర్థమే, క్రిస్మస్ను ఆచరించడం కూడా వ్యర్థమే. ఆయన మృతులలో నుండి మరణ పునరుద్ధానాల ద్వారా నీకు పాప క్షమాపణ, పరిశుద్ధత అనేది నువ్వు పొందకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క క్రిస్మస్ను ఆచరించినా కూడా వృధానే, వ్యర్థమే. కాబట్టి అక్షర సంబంధమైన ఆరాధనలు ఆయన కోరుకోవట్లేదు, ఆత్మ సంబంధమైన ఆరాధనలు ఆయన వాంఛిస్తున్నాడు.
ఆత్మ సంబంధమైనటువంటి క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఆయన మరణ పునరుద్ధానాల్లో పాలు భాగస్తున్నై, ఆయన మరణ పునరుద్ధాల్లో అనుభవాలు తెలుసుకొని గ్రహించిన వాడనై ఈ విధమైన క్రిస్మస్ను ఆచరించటం, అది దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు శబ్దం, అయ్యా నువ్వు వధింపబడిన గొర్రె పిల్ల వలె నా కొరకు 2025 సంవత్సరాల క్రితమే నువ్వు త్యాగమైపోయావు కనుక మీ యొక్క రక్త మాంసాల ద్వారా, మీ మరణ పునరుద్ధానాల ద్వారా నా పాప సంబంధమైన పాత జీవితాల్ని మీరు నన్ను నూతనపరిచి మీ వలే నన్ను ఎదిగింప చేస్తున్నారు, మీ వలే నన్ను బ్రతికేటట్లుగా సహాయం చేస్తున్నారు అంటూ ఆయనకు అప్పగించుకోండి. ఆయన రాకడ పర్యంతం తొట్టిల్లకుండా తన మహిమేదుట ఆనందముతో నిన్ను నిలబెట్టుటకు ఆయన శక్తి కలిగిన వాడు కనుక ప్రభు నీకు సహాయం చేయను గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయ కాలం మందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు. అందరిని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్న నాయన నీ బిడ్డలుగా మేమందరము అయ్యా క్రిస్మస్ ఆచారం అనేది ఒక ఆచారబద్ధంగా కాదు కానీ ఆత్మ సంబంధంగా మేము ఆచరించాలని మీరు తేటపరిచారు కనుక ప్రభువా అయ్యా మీరు ఎందుకు జన్మించారో కూడా మరొకసారి మాకు మీ యొక్క లేఖనాల ద్వారా తేటపరిచారు. అయ్యా పితృడైనటువంటి ఇర్మియా, అయ్యా నేను వధకు తేబడినటువంటి సాధువైనటువంటి నాయన ఆ యొక్క గొర్రె పిల్ల వలె ఉంటిని అని ఆయన ఆత్మీకంగా ప్రవచనాత్మకంగా చెప్పాడు. అది నిజంగా మీ యొక్క జీవితంలో నెరవేర్చబడింది. మీరు లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా అందరి లోక పాపాలు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రజల యొక్క పాపాలు మీ మీద ఆ దినాన మోపబడినప్పుడు మీరు సహించారు, భరించారు, తండ్రికి అప్పగించుకున్నారు. మీరు నాయన మృతి చెంది మృతుల నుండి తిరిగి 3వ రోజున లేచినందువలన మా జీవితాలు పాప శాపం నుంచి విమోచించబడటం మాత్రమే కాదు, జీవముతో కూడిన నిరీక్షణ స్వాచ్యం అనగా వాడబడింది, నిర్మలమైనది, అక్షయమైనది ఆ యొక్క స్వాచ్యము పరలోకమందు మాకు కలుగుతుందని మీ దాసుల ద్వారా మీరు తేటపరిచారు. ఈ ఉన్నతమైన భాగ్యాన్ని ఏ ఒక్కరూనైనా పోగొట్టుకోకుండా ఈ ఉన్నతమైన భాగ్యం కొరకు తమ జీవితాలను అప్పగించుకొని ముందుకు నడిపించుటకు సహాయం చేయండి. కృపయు కాపుదల క్షేమ సమాధానాలు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజంగా మనం ఈ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు గుండా మనం యేసయ్య ఎందుకు జన్మించాడో గుర్తెరిగిన వాళ్ళమై అనుభవపూర్వకంగా ఈ మార్గంలో మనం నడిపించబడదాం, ఆయనకు అప్పగించుకుందాం. ఆయన యొక్క త్యాగం, మరణ పునరుద్ధానాల ద్వారానే మనకు నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధనకు అవకాశం ఏర్పడుతుంది కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలందు మనం లక్ష్యం ఉంచి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడాలని, ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపడాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా.